ఇంట్లోకి కావాల్సిన వస్తువులు తెచ్చుకుందామని చెప్పేసి డీమార్ట్కి అయితే వెళ్తున్నాను అనమాట. మాకైతే చాలా దగ్గరలోనే ఉంది డీమార్ట్ అయితే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అన్ని ఒక్కసారి చూసేటప్పటికి ఇంకా అదొకటి అయితే వెతికి తీసుకుంటున్నా. కనిపించినవి అన్ని తీసేసుకొని ట్రైలో వేసుకున్నామంటే లాస్ట్కి ఇంత పెద్ద బిల్లే పడిద్ది. కాబట్టి ఏమేమి ముఖ్యమో అవే చూసి తీసుకోవాలి. నేను ఈ డీమార్ట్కి వచ్చానంటే ఇంట్లో సరుకుల కంటే కూడా పిల్లలు తినడానికి ఎక్కువ తీసుకుంటా ఉంటాను వెతికి. మరి లేస్ కానీ మ్యాగీ అట్లాంటివి. ఎందుకంటే నాకు ఇంట్లోకి కావాల్సిన వస్తువులు వాటికే తీసుకొని ఇంటికి వెళ్ళానంటే ఇంకా పిల్లలు మటుకు నా మీద మామూలుగా తగాదాడరు. నాకేం తేలేదా అంటారు. తేలేదు అన్నాను అనుకోండి, ఇంకెప్పుడు అంతే, నువ్వు ఇంట్లోకి కావాల్సిన వస్తువులే తెస్తావు, మాకేం తేవు, మమ్మల్ని తీసుకెళ్ళవు అంటారు. ఇదంతా ఎందుకులే పిల్లలతో గోల వాళ్ళని ఏడిపించడం అని చెప్పేసి రావడంతోనే మ్యాగీ లేస్ ప్యాకెట్లు వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ అయితే తీసుకుంటాను. అవి తీసుకున్న తర్వాత ఇంక ఇంట్లోకి ఏమేమి కావాలో తీసుకుంటాను. ఎందుకంటే మనకు అసలుకే మతి మరుపు ఎక్కువ. పొరపాటును తీసుకోకుండా వెళ్ళానా ఇంకా పిల్లలతో నాకు పెద్ద గోలే. అదేంటో అర్థం కాదు. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇంతే ఉంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఇంతే. ఇంట్లోకి కావాల్సినవి పిల్లలకు కావాల్సినవి అన్నీ తీసుకుంటా, కానీ నాకేమన్నా కావాల్సినవి తీసుకోవాలంటే నాకు అస్సలు ప్రాణం ఒప్పదు. అసలు ఎందుకులే వేస్ట్గా ఖర్చు అనిపించిద్ది అనమాట. సరుకులు అన్నీ తీసుకోవడం అయిపోయింది. ఇంకా తీసుకొని బయటకు వచ్చి నుంచున్నా. మా ఆయన అయితే ఈ అండర్ గ్రౌండ్లో లోపల బైక్ పెట్టాడు. ఇంకా బైక్ తీసుకొస్తా ఇక్కడ నుంచో అన్నాడు. ఇంకా సరేలే అని ఇంకా నుంచొని ఇంకా మా ఆయన రంగాలనే బండి ఎక్కువ వచ్చేసాము. ఏ మాటకు ఆ మాట. నాకైతే డీమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేయాలంటే కాలు నొప్పులు మటుకు తప్పవు. మీకు అంతేనా? అయితే కామెంట్ చేయండి.